నమస్కారం అందరికి. ఈరోజు మనం టాపిక్ గురించి మాట్లాడుతూ ముందు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇక ఈ ఛానల్ లో వీడియోస్ పెట్టక ఆల్మోస్ట్ 1 డేస్ అయిపోయింది. ఈ రోజు కూడా ఇది రికార్డ్ చేశాను. మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలి కాబట్టి నా ఛానల్ లో వీడియో పెట్టేసరికి 15 రోజులు పూర్తి అయిపోతుంది నేను అప్లోడ్ చేసే టైంకి. బట్ ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారైతే చూస్తుంటే చాలా థ్యాంక్స్. అలాగే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అందరికి. ఇక మనం వీడియో కంటిన్యూ వెళ్ళిపోదాం. వీడియోలో మన టాపిక్ ఏంటి, మనం మరణం అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. మనము మరణం అంటే ఏంటి అనేది చెప్పేసుకుంటా పోతే బోర్ కొట్టింది కదా. కాబట్టి ఒక 16 పాయింట్లు తీసుకున్నాం మరణం గురించి గరుడ పురాణంలో ఉన్నట్టు. కాబట్టి వాటి గురించి బేసిక్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం వన్ బై వన్. ఒక పర్సన్ కూడా తీసుకుందాం. ఆ పర్సన్ స్టోరీ బేసిక్ గా తీసుకుని వెళ్తే ముందే ఈజీగా అర్థమైంది. అంటే ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీకి కంటిన్యూగా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అలా 16 పార్ట్స్ అతని జీవితంలో రన్ అయ్యేటట్టు చేస్తుంటాను. ఇక మన ఈ కథలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే అతని పేరు రఘు. అతని వయసు 38 ఏళ్ళు. కరీంనగర్ లో పుట్టిన రఘు ఒక హిస్టరీ టీచర్. అలాగే ఆయనకు ఒక కొడుకున్నాడు, పేరు ఆది. అలాగే ఆయన భార్య పేరు స్వాతి. ఆదికి 13 సంవత్సరాలు పూర్తయింది. వీళ్ళది ఒక సాధారణ కుటుంబం. కానీ ఒక అనుకోని సంఘటన జరుగుతుందని వాళ్ళ కుటుంబంలో ఎవ్వరు అనుకోలేదు. అందుకే దీన్ని అనుకోని సంఘటన అన్నాడు. రఘు తన జీవితంలో మరణం గురించి, ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి, దాని ప్రయాణం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అసలు మనం వేసుకునే బట్టలు మనకు పాడైపోయి అనుకోండి, మనం ఏం చేస్తాం, అవి పారేసి కొత్త బట్టలు కొట్టుకుంటాం. ఒకవేళ ఆ బట్టలు రైట్ గా చిరిగిపోతే కుట్టుకొని వాడుకుంటాం. అలాగే శరీరం కూడా పూర్తిగా చెడిపోయింది అనుకో, మనిషి చచ్చిపోయినట్టు. లేదా యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఏదో ఉరిగితే ఆపరేట్ చేసాను బతికించుకుంటే అంటే ఆ బట్టలకి జస్ట్ మనం కుట్లేసుకున్నట్టు. మనం ఎంత పక్కనైనా చిరిగి మళ్ళీ కుట్లేసుకుంటే అది పాతది అవుతున్నట్టు, బాడీ కూడా పాతది అయిపోయినట్టు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ శరీరం మనదని మనం అనుకుంటాం, కానీ ఈ శరీరం మనది కాదు. మనం ఈ శరీరం ఉంటున్నాం అంతే. అంటే ఇది ఒక అద్దె శరీరం. ఈ అద్దె శరీరాన్ని ఎప్పుడైతే మనం సమయం అయిపోయిన తర్వాత, మనం తీసుకున్న అద్దె సమయం అయిపోయిన తర్వాత ఎలాగైతే గుర్తుపెడతాం, కృష్ణుడు కూడా ఆ మాట మనం చెప్తాడు. నాశనమయ్యేది శరీరం మాత్రమే, నశించేది కాదు. ఆత్మ నశించదు. జస్ట్ ఒక శరీరం లైక్ షర్ట్ ఆర్ ప్యాంట్ ఆర్ కార్ ఆర్ బైక్ ఏదో ఇది డిస్ట్రాయ్ అయిపోతుంది తప్పితే దానిలో ఉన్న ఆత్మ మాత్రం అది డిస్ట్రాయ్ అవ్వదు. అది ఒక మీ ఆత్మ యొక్క మొదటి దశ. దాని కారణం గురించి మీరు తెలుసుకుంటే రఘు గతంలోకి వెళ్తాడు. అంటే గతంలో తన తల్లి ఫోటో చూసి బాధతో వివరిస్తూ గతంలో విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు. తను తన తల్లితో కలిసిన సమయం, ఆమె బతికున్నప్పుడు ఆమెతో నవ్విన ఏడ్చిన సమయం, తర్వాత ఆమె కోల్పోయిన తర్వాత ఏమేం చేశాడో అన్నిటి గురించి ఆలోచిస్తాడు. అవి ఆలోచిస్తా రవికి చిన్నగా నిద్ర పట్టదు. ఆ తర్వాత చిన్నగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఒక రోజు రఘు తన కాలేజీలో ఉన్నప్పుడు నొప్పితో కింద పడిపోతాడు. అప్పుడు భార్య స్వాతి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ ఏం చెప్పాడంటే, రఘు గారు ఈ శరీరం కంటే మానసిక ఒత్తిడి మీకు చాలా ఎక్కువగా ఉంది. మానసిక ఒత్తిడి ఏదో విషయానికి మీరు బాగా ఆలోచిస్తున్న వల్ల మీ శరీరం, మీ ప్రాణం, మీ శరీరం, మీ మానసిక ఒత్తిడి ఎక్కువగా అయింది. ముందు ఆ ఆలోచన దూరం చేసుకోండి అన్నాడు. అసలు ముందు అలా ఆలోచించిన ఆ ఒక్క క్షణం ఎప్పుడైతే గుండెతో నొప్పి కదిలి పడిపోతాడో, ఆ రఘుకి అక్కడ ప్రాణం అంటే శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయి అనుభూతి ఆయనకి గుర్తొస్తుంది. అలాగే ఆయన కొన్ని క్షణాలు దాన్ని అనుభవిస్తారు కూడా. దాని అర్థం మనం చాలా ఊహించుకుంటాం. మన ప్రాణం విడిచిన తర్వాత శ్వాస ఒక్కొక్కటి చిన్నగా శ్వాస బరువుకి ఎప్పుడైతే శరీరంతో ఆత్మిక కనెక్షన్ లో ఉంటుందో, కానీ చిన్నగా మన బాడీలో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉండే కొద్దీ మన శరీరం మన ఆత్మకి కరెక్ట్ ఉండదు. కాబట్టి మన ఆత్మ మన శరీరం మాట ఎందు, అప్పుడు మన శరీరం మన కంట్రోల్ లో ఉండదు. అదే మరణ సమయంలో మన జీవితం మన కళ్ళ ముందు తిరుగుతూ ఎమ్మబడులు మనకు కనబడుతూ ఉంటారు. అలాగే మనం చేసిన తప్పులు, ఒప్పులు, మంచి పనులు, చెడ్డ పనులు, ఇవన్నీ కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలు, మనం కోల్పోయిన వ్యక్తులు, వస్తువులు అన్ని కూడా ఒక చిన్న సినిమాలా మీకు కనబడుతుంది. ఆ సమయంలో అనుకుంటాం, అసలు నేనేం
చేస్తున్నాను, ఏం చేయాలనుకున్నాను, ఇప్పుడు ఏం చేయలేకుండా వెళ్ళిపోతున్నాను అని. నిజం ఏంటంటే నువ్వేం చేయాలనుకున్నది చేయలేవు. ఎందుకంటే గుడి ఆయన మాయ. ఇప్పుడు మనం మూడో విషయానికి వెళ్తే అసలు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే శరీరాన్ని వారి వదిలేస్తుందో అసలు ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుతుంటే ఒకసారి మన రఘుకి ఏం జరిగిందంటే ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే అక్కడ స్పృహలో గుండె పట్టుకుని కోల్పోతారు అక్కడ నుంచి ఆసుపత్రికి వస్తాడు. ఆసుపత్రి బెడ్ లో ఉంటాడు. ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు ఆయనకు వస్తాయి. నొప్పి చిన్న చిన్నగా తగ్గడం మొదలెట్టింది. శరీరం చాలా తేలిగ్గా మారింది. అప్పుడు అతని ఆత్మ కొన్ని క్షణాలు బయటకు వెళ్తుంది. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కానీ నాదో ఏదో నా బాధ ఇందాక కాకుండా నొప్పి అంతా తీరిపోయింది, ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది ఏంటి అని ఆయనకు అనిపించింది. కానీ మరుక్షణంలో ఆయన శరీరంలోకి ఆయన వచ్చేస్తాడు. ఇది ఆత్మ మొదటి అనుభూతి. ఇది చాలా విచిత్రమైన విషయం. శరీరానికి బాధ ఉండదు, వ్యాధి ఉండదు, వేదన ఉండదు, కానీ అక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం. అసలు నేను బతికే ఉన్నాను, సచ్చాను అని ఆలోచిస్తాం. అప్పుడు మనకు గుర్తొస్తుంది తాము చనిపోయామని ఆలోచించడానికి ట్రై చేస్తాం. కానీ సమయం పడితే నేను చనిపోయానని ఎవరు అనుకోరు. ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో అప్పుడు వాళ్ళు బాధపడతారు. కానీ దీని గురించి గరుడు పురాణంలో ఎన్నో సంవత్సరాల, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మహర్షులు మనకు అందించారు. ఆ మహావిష్ణువు ద్వారా గరుడు ద్వారా మన ఋషులకి మనకు అందింది. అలాగే కొన్నిసార్లు ఆత్మ అసలు బయటికి అందరూ వెళ్ళిపోరు. అసలు ఎందుకు వెళ్ళిపోరు? శరీరం విడిచిన వెంటనే ఆత్మ ప్రయాణం మొదలు పెట్టదు. అసలు ఇదే నిజమైన పాయింట్ ఏంటంటే శరీరం విడిచిన వెంటనే ఆత్మ అది వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్ళదు. కొన్ని బంధాలు అంతే ఉంటాయి. పిల్లలు, ఇల్లు, కుటుంబం, పేర్లు, కొన్ని అలవాట్లు, అలాగే మంచి మంచి వస్తువులు, వాళ్ళు మర్చిపోని విషయాలు చాలా ఉంటాయి. అవి విడిచిపెట్టలేని అనుబంధాలు, విడిచిపెట్టలేని బంధాలు ఆ వస్తువులతో, ఆ మనుషులతో, ఆ ప్రదేశాలతో కలిసిపోయి ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారంటే బతుకున్నంత కాలం ఇది నా వస్తువు, ఇది నా బిడ్డ, ఇది నా భార్య, తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు. అందువల్ల ఆత్మ ఆ శరీరం చనిపోయిన ఆ శరీరం వదిలేసిన తర్వాత కూడా దాని నుంచి దూరంగా కలగదు. అందుకే మన శాస్త్రాలు చెప్తాయి అనాసక్తి ఉన్న వాళ్ళకి ప్రయాణం సులభం అని. అంటే దేని మీద ఆసక్తి లేని వాళ్ళు వాళ్ళ ఆత్మ ప్రయాణాన్ని సులభంగా చేస్తారు. దేని మీద అయితే ఆసక్తి ఉంటారో వాళ్ళు భూమి మీద ఉండిపోతారు. కొన్ని కొన్ని క్షణాల్లో వాళ్ళకి పిండ కర్మ జరగకపోతే. అలాగే ఇది ఒక శిక్ష కాదు, ఇదే మనం అసలు సృష్టించుకున్న ఒక లైఫ్ సైకిల్. మనం ఇదొక్కటే ఒకే లైఫ్, ఒకే ఒక లైఫ్ అని, ఈ శరీరమే మనకున్న లాస్ట్ ఫైనల్ జీవితం అని, ఆ శరీరానికి మనం ఒక ప్రపంచాన్ని సృష్టించేసుకునే బంధాలు, బంధుత్వాలు, మనకు ఆ వస్తువులు అన్ని నాయే మనం సృష్టించవచ్చు. ఒక రోజు రఘుపతి, ఇలా అతని పూర్తి పేరు రఘుపతి ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. తన కొడుకు ఆది స్కూల్లో ఒక అంటే ఇతను ఒక రన్నింగ్ రేస్ లో విన్ అవుతాడు. కానీ చాలా ఆసక్తితో తనకు ఒక సర్టిఫికేట్ వచ్చిందని తండ్రికి చూపిస్తూ ఉంటాడు. అలా ఎంతో సంతోషిస్తూ ఆయన ఆలోచిస్తారు, నాకు ఇన్ని బంధాలు ఉన్నాయి కదా, ఈ బంధాలే కదా ఆత్మని వెంటనే ముందుకు వెళ్ళనివ్వు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనం చూసుకుంటే 5వ విషయం, మనిషి చనిపోయిన తర్వాత 13 రోజులు కర్మలు చేస్తారు. అసలు ఈ 13 రోజుల కర్మ ఏంటో మనం మాట్లాడుకుంటే ఆత్మ ప్రయాణానికి ఇచ్చే ఒక స్పష్టమైన సందేశం నేను చనిపోయావు, నువ్వు వెళ్ళాలి, ఈ 13 రోజులు నువ్వు వెళ్ళిపోవాలి, 13 రోజుల్లో నీవు వెళ్లాల్సిన ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోవాలని ఆత్మకు సందేశం. నీ శరీరం ఇక నుండి విడిచిపోయింది, ఈ జీవితం నీకు పూర్తయిపోయి ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలని గరుడ పురాణం చెప్పింది. కానీ ఆత్మ ఆ 13 రోజులు ఇంకా నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా బంధువులు ఇలా పట్టుగానే ఉంటది ఆ 13 రోజులు. కానీ చిన్న చిన్నగా వాటన్నిటి గురించి ఆలోచించి చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించి తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 13 రోజుల్లో మొదటి రోజు ఏం చేస్తారు, అంత్యక్రియలు చేస్తారు. శవాన్ని లేదా శివం లేని శవాన్ని, ఆ శరీరాన్ని దహనం చేస్తారు. కొంతమంది సమాధి కూడా తెస్తారు. రెండవ రోజు ఆ అస్థికల్ని సేకరణ చేస్తారు. మూడో రోజు అస్థికల్ని నదిలో, సముద్రంలో అర్పణం చేస్తారు. ఇక 4వ రోజు స్నానం చేసి శుద్ధి చేసుకొని పిండ ప్రదానం చేస్తారు. 5వ రోజు పిండ ప్రదానం, 5వ రోజు నుంచి పూర్తిగా 10వ రోజు వరకు వివిధ రకాలుగా పిండ ప్రదానం, తర్పణం అందిస్తారు. 11 రోజులు ఏకోదిష్ట శ్రాద్ధం చేస్తారు. అంటే 11వ రోజు శ్రాద్ధం, 12వ రోజు సంపీడీకరణ సిద్ధత అని చేస్తారు. 13వ రోజు కర్మలు ముగిస్తారు. దాన్ని సంపీడీకరణ శ్రాద్ధం కూడా అంటారు. అసలు ఈ పిండ ప్రదానాన్ని ఎందుకు చేస్తారని కూడా మనం తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు పిండ ప్రదానం అంటే చనిపోయిన ఆహారం పెట్టడం అని అనుకుంటారు. కానీ గరుడ పురాణం మనకి ఇలా చెప్పింది, పిండ
పిండ ప్రదానం అనేది ఆహారం కాదు, వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి ఒక ఎనర్జీ, ఒక మ్యాప్ లాంటిది అది. ఇక ఈ శరీరంతో నీకు సంబంధం లేదు, నువ్వు ముందుకెళ్ళు, ఇదిగో నీ రూట్ ఇది, నువ్వు పైకి వెళ్ళాలి అని చెప్పి రూట్ లా మనం చెప్తుంది గరుడ పురాణం. శరీరం నేను విడిచిపోయి, మీ శరీరం అలవాట్లు విడిచిపోయి, శరీరం బంధుత్వాలు వెళ్ళిపోయింది, మీ ఆత్మ కూడా వెళ్ళిపోవాలని చెప్పి నేను చెప్పింది. పిండ ప్రధానం ఆ మనుషుల మధ్య ఉండే అనుబంధాన్ని చిన్న చిన్నగా నెమ్మదిగా కడిగిస్తుంది. ఇది శాస్త్రం, భయపడే అవసరమే లేదు. ఈ ప్రక్రియ ద్వారా ఆత్మకు ఒక స్పష్టత చూస్తుంది, నేను ఇంకా ముందుకెళ్ళిపోవాలి. అందుకే శాస్త్రాలు చెప్తాయి పిండ ప్రధానం ఆత్మను ఆపేది కాదు. ప్రభు తన తల్లికి 13 రోజులు కర్మలు చేశాక 16వ రోజు తన తల్లి పిండ ప్రదానం చేస్తాడు. ఆ సమయంలో రఘు తన తల్లి ఆత్మకు సమర్పిస్తున్నాడనే భావంతో ఒక తృప్తిని పొందుతాడు. అతనికి అర్థమైంది ఇదే ఆత్మకి ఒక దారి చూపే ప్రక్రియ. అదే సమయంలో తన బంధాలను అంచనా వేసే క్షణం కూడా వస్తుంది. ఆ సమయంలోనే అతను ఆలోచిస్తాడు, నా తల్లిని కూడా అలాగే నేను చనిపోయిన తర్వాత నన్ను కూడా యముడు అనే అతను ఇస్తాడా అని. చాలా మందికి యముడు అంటే చాలా భయం. చేతిలో చాలా పెద్ద దండం పట్టుకొని భయంకరంగా కనిపిస్తూ ఉంటాడని వాళ్ళు ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ గరుడ పురాణం యముడు గురించి మనకు అలా చెప్పలేదు. యముడు ఒక న్యాయ సూత్రానికి భక్తుడు. అసలు శిక్ష ఎవరికి వేయాలి అంటే మనం చేసే పనులకి, మనం చేసే మాటలకి, మనం ఆలోచించే మన ఉద్దేశాలకి, అవన్నీ కూడా మన కర్మలుగా మారి మనకి శిక్ష విధించాలని చెప్పి యముడికి కొన్ని నిర్దేశంగా మారుతాయి. యముడు ఆయన్ని శిక్షించడు. అతని కేవలం నువ్వు కర్మలకి జరిగిన నీ కర్మకి ఫలితాన్ని అందిస్తానంతే. రఘు పిండ ప్రదానం చేసిన తర్వాత అదే రోజు రాత్రి ఆరాధన చేస్తూ ఉంటాడు. నేను కూడా జీవితంలో చిన్న చిన్న తప్పులు చేశాను కదా, మరి ఈ విధంగా ఎన్నో శిక్షిస్తాడా? ఆ క్షణమే అతనికి అర్థమవుతుంది, యముడు అంటే కేవలం శిక్షిస్తాడు, లేకపోతే చాలా చాలా శిక్షలన్నిటి చాలా కఠినంగా ఉంటాడని. కానీ యముడు చాలా శాంత స్వరూపుడు. ఎవరైతే సజ్జనుడ దగ్గర, అలాగే అంతే భయంకరుడు ఎవరైతే ఎవరైతే దరిద్రపు కొట్టు వాళ్ళ దగ్గర కూడా అతను భయంకరంగా ఉంటాడు. ఇదే ఆలోచనతో రఘు కూడా ఆలోచిస్తాడు, నేను మంచి పనులు చేస్తే యముడు నాతో కూడా మంచిగా ఉంటాడు కదా అని. అసలు అతను ఇది కూడా ఆలోచిస్తాడు, యముడు అంటే నరకంలో ఉంటాడు కదా, అసలు ఆ నరకం అంటే అదొక లోకమా లేక ఒక స్థితియా అని కూడా మన రఘు ఆలోచిస్తాడు. నరకం అంటే చాలా మందికి అదొక పెద్ద భయంకరమైన నగరం లేదా అదొక లోకం అని గుర్తొస్తుంది. కానీ అగ్ని అతనిలో శిక్షణలు, నూనె బండీలు, కుంభీ పాకం, లేకపోతే కొరడాలతో కొట్టడం, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఇది కాదు నరకం అంటే. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ఆ నరకంలో అనుభవించే చాలా రకాల శిక్షలు అనుభవిస్తావు, కానీ అవి నీకు మానసికంగానే వస్తాయి. మనకు మనసే మన శిక్షగా మారుతుంది భూమి మీద ఉన్నప్పుడే. ఆ సమయంలో నువ్వు తప్పించుకున్న, నువ్వు చేసిన పనులు నీ మనస్సులో జ్ఞాపకాలుగా ముద్రించుకుపోతాయి. వాటి నుంచి అయితే ఎప్పటికీ తప్పించుకోలేదు. కాబట్టి నరకం నీకు భూమి మీద పూర్తిగా శిక్షను విధిస్తుంది మానసికంగా. పైకి వెళ్ళిన తర్వాత అది నీ శరీరమే కాదు, నీకు శిక్షను విధించడానికి, నీ కర్మలను పూర్తి చేసేందుకు నీకు ఇచ్చిన ఒక తాత్కాలికమైన శరీరం. కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఆ శిక్షలన్నీ కూడా నీ ఆత్మకే తప్పితే శరీరానికి ఎలాంటి శిక్ష ఉండదని చెప్పి మన సనాతన ధర్మం చెప్తుంది. పుణ్యం చేసిన వాళ్ళకి మరణం ఎలా ఉండదు. అసలు పుణ్యం చేసిన వాళ్ళైతే అసలు ఆ మరణం గురించి అసలు భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేనే తప్పు చేయలేదు, కాబట్టి నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి ఎందుకు వెళ్తాను? వాళ్ళ నరకానికి వెళ్ళినా నేను తెలియక చేసిన తప్పులకు వెళ్ళినా తిరిగి నేను స్వర్గానికి వెళ్తాను. నరకమైన స్వర్గమైన నాకు ఒకటే అని వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకు మరణం ఒక క్షణంలో నిద్రపోయి తిరిగి నిద్ర లేసినట్టు ఉంటుంది. అదే తప్పితే వాళ్ళు భయపడరు దానికి. అలాగే రఘు తన స్కూల్లో ఒక పెద్ద మనిషి అలాగే పెద్ద గురువు గారి గురించి చెప్తారు. ఆ గురువు ఎక్కువ సత్యం, దయతో జీవించేవారు. రఘు అనుకుంటాడు అలాంటి వాళ్ళకు మరణం అంటే భయం లేదు కదా, ఎందుకంటే ఆయన సత్యం, దయతో జీవించారు. అది ప్రశాంతమైన జీవనం. ఆ జీవితంతో ఆయన ఎంతో పుణ్యాన్ని మూట తప్పలేడు. కాబట్టి ఆయన మృత్యువు కూడా దరిచేరిన మృత్యుని ఆనందంగా స్వీకరిస్తారు. మరి పుణ్యం చేస్తున్న వాళ్ళకి తెలుసుకుంటే పాపం చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటే పాపం చేసిన వాళ్ళకి అసలు అగ్ని శిక్ష కాదు, యాతన కాదు, ఏమి ఉండదు. నేను అలా చెప్తున్నాను అనుకుంటారా? అసలు పాపం చేసిన వాళ్ళకి పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళకి గుర్తు చేస్తాయి. వాళ్ళకి గుర్తుండేది వాళ్ళు చేసిన పాపాలు మాత్రమే గుర్తుంటాయి. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళ జీవితంలో పిల్లలు ఎవ్వరు కూడా గుర్తుండవు. వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే గుర్తుంటాయి. కాబట్టి వాళ్ళు శరీరం అంటే ఎముడుతున్న తాత్కాలిక శరీరంతో కంటే వాళ్ళ ఆ భావాలతో, ఆ చేసిన జ్ఞాపకాలతో వాళ్ళు అనుభవించే బాధ దానికి 100,000 రెట్లు బాగుంటది. అలాగే అనుకుంటాడు, అసలు నేను ఈ తప్పు ఎందుకు చేశాను
అనుకుంటాడు. కానీ అప్పుడు ఆలోచిస్తాడు, ఈ తప్పు నేను కావాలని చేయలేదు. నా గత జన్మలో నేను ఒక తప్పు చేశాను. ఈ జన్మలో ఆ తప్పుని 2 రెట్లుగా చేశాను. అంటే నా కర్మకి నేను ఫలితాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నాను. ఈ రోజు కూడా నా కర్మను నేను పూర్తి చేయాలని అనుకోలేదు. తప్పు నాలోనే ఉంది అని అనుకుంటాడు. రఘు జీవితంలో ఇది ఎలా అనుభవిస్తుంది. రఘు రాత్రి తన గతంలో చిన్న చిన్న తప్పులు గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు చేసిన తప్పులు గుర్తు చేస్తుంటాడు. అప్పుడు అనుకుంటాం, అసలు నేను చేసిన తప్పుడు అవడం నాకు తెలుసా, నాకు తప్ప ఎవరు తెలుస్తాయి అనుకుంటాడు. కానీ అప్పుడే అనుకుంటాడు, నా ఒక్కడికైనా ఆ తప్పులు తెలిసి ఆ దేవాది దేవుడికి నేను చేసిన ఏ తప్పులు గుర్తు లేవా, దానికి ఏ తప్పులు తెలియదా అని మనసులో మదన పడుతూ ఉంటాడు. కానీ తను గరుడ పురాణం చదవడం ఆపడం అని కంటిన్యూ చేస్తూ ఇంకొక ప్రశ్న మొదలు వస్తుంది. అకాల మరణం చెందిన ఆత్మస్థితి ఏంటి అంటే, చావాల్సిన సమయం రాకుండానే చనిపోతారు కదా, యాక్సిడెంట్ లో లేదా రాకూడని రోగం వచ్చి మన చచ్చిపోవడం, లేదా నడుస్తూ నడుస్తూ కింద పడి చచ్చిపోవడం, ఇవన్నీ ఏమైనా సరే జరగకూడని ప్రదేశంలో జరగకూడని స్థితిలో జరిగే ప్రతి హత్యను ఆత్మహత్య అంటారు. కాబట్టి మీరు తెలుసుకునే విషయం ఏంటంటే, గరుడ పురాణంలో రఘు అకాల మరణం గురించి కూడా గరుడ పురాణంలో చదవడం మొదలు పెట్టాయి. అకాల మరణం అంటే కాలం పూర్తకు ముందే చనిపోవడం, శరీరాన్ని గుడిచిపెట్టడం. ఇలాంటి మరణాల్లో ఆత్మ ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శరీరం పోయింది కానీ కోరికలు పోదు, చేయాలనుకున్న పనులు, చెప్పాలనుకున్న మాటలు, పూర్తి కాని బాధ్యతలు, తీర్చుకోలేని కోరికలు, ఇవన్నీ ఆత్మ ఆపేస్తాయి. అందుకే గరుడ పురాణం మనకి ఇలా చెప్తుంది, అకాల మరణం చెందిన ఆత్మ కొంతకాలం అయోమయంలో ఉంటుంది. ఇది శాపం కాదు, ఇది అసంపూర్ణత. అలాంటి ఆకులకు జపం, దానం, శాంతి, కర్మలు అనేవి చాలా సహాయపడతాయి. వీటి వల్ల ఆత్మకు ఒక స్పష్టత వస్తుంది. నేను ఇక్కడే ఉండిపోకూడదు, నేను ఇంకా ముందుకు సాగాలి, నేను చేయాల్సిన పనులు ఇంకేవో ఉన్నాయి, అందుకే నాకు ఈ ఆత్మకి ముక్తి ఇంకా లభించలేదు అని ఆలోచిస్తుంది, ముందుకు కదులుతుంది. కానీ రఘు మనం టీవీ ఆన్ చేయగానే ఒక వార్త చూస్తాడు. పొద్దున్నే టీవీ ఆన్ చేసి చూస్తా ఉంటాడు. తన సెలవు రోజుని, అది ఒక ఆదివారం. రెండు ఇస్తానంటే టీవీ ఆన్ చేయగానే న్యూస్ పడుతుంది. న్యూస్ లో ఒక 20 ఏళ్ళ కుర్రవాడు కాలమరణం అంటే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పుడు రఘు ఇలా అనుకుంటాడు, అలాంటి ఆత్మకు ఎన్నో అసంపూర్ణ కోరికలు ఉంటాయి కదా, మరి 20 ఏళ్ళ పిల్లవాడు ఎన్ని కోరికలు, పెళ్లి కాలేదు, భార్య లేదు, ఆడదాది సుఖం లేదు, ఇవన్నీ ఏ ఆలోచిస్తా ఉంటాడు కదా. ఇది అతనికి అసంపూర్ణతో ఆత్మ నిలిచిపోతున్న నిజాన్ని రఘు అనే 38 ఏళ్ళ ఒక ఆర్కియాలజీ టీచర్ కి తెలుస్తుంది. టీచర్ కూడా అనొచ్చు. ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో గతంలో వర్క్ చేశాడు. ఇక 40 రోజులు అంటే ఆత్మ చనిపోయిన శరీరాన్ని వదిలేసిన 40 రోజుల గురించి మనం మాట్లాడుతాం. మరణం తర్వాత 40 రోజులు అని ఎందుకు గుర్తారు? గరుడ పురాణం ప్రకారం ఈ ఆత్మకు ఈ 40 రోజులు అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో ఆత్మ భౌతిక ప్రపంచం నుంచి నెమ్మదిగా చిన్నగా పై లోకానికి వెళ్తూ ఉంటుంది. తన ఆత్మకున్న బంధాలు, తన జ్ఞాపకాలు అన్ని రోజు రోజున తగ్గుతూ ఉంటాయి. ఇది శిక్ష కాదు, ఆత్మకి రెండవ జననం. రఘు ఇలా ఆలోచిస్తాడు, నా తల్లి కూడా చనిపోయింది కదా, ఆమె మరణం తర్వాత 40 రోజుల పాటు ప్రతిరోజు మౌనంగా ధ్యానం చేస్తాడు తల్లి ఆత్మశాంతి కోసం. ఆ 40 రోజులు రఘు అనుకుంటాడు, ఈ 40 రోజులు నా అనుబంధాన్ని వదిలించడానికి, నా తల్లితో నా అనుబంధాన్ని వదిలించుకొని నా తల్లికి దారి చూపడానికి ఈ సమయంలో ఎంతో వేదన మా తల్లి అనుభవించింది. కానీ ఈ 40 రోజులు నేను ధ్యానం చేసి నా తల్లికి ఎంతో ప్రశాంతమైన దారి చూపించానని తను ఎంతగానో సంతోషపడతాడు. ఇక పునర్జన్మ గురించి మనం మాట్లాడుకుందాం. పునర్జన్మ గురించి చాలా అవకాశాలు ఉన్నాయి. పునర్జన్మ అంటే నిజమే, కానీ పునర్జన్మ గురించి గరుడ పురాణం ఇలా చెప్తుంది. పునర్జన్మ అనే అవకాశం 100% ఉంది, కానీ ప్రతి ఒక్కరికి కాదు. మన జీవితంలో చేయాల్సిన పనులు పూర్తి కాకపోతే, మన కర్మలు ఇంకా పూర్తి కాలేదు కానీ అకాల మరణం చెందాడు అని అనుకున్నట్లయితే, హత్యకు గురయ్యాడు అని అనుకున్నట్లయితే, దేవుడు నీకు భూమి మీద ఇంకా నీకు చేయాల్సిన నీ కర్మలు పూర్తవలేదు, ఇంకొక శరీరాన్ని పొంది, ఇంకొక జీవి పొంది ఈ కర్మలు పూర్తి చేయని ఒక పునర్జన్మనిచ్చి గత జన్మ జ్ఞాపకాలు కూడా ఆ పునర్జన్మలో ఉన్న శరీరానికి అందిస్తాడు. ఇది దేవుడు నిర్ణయించే శిక్ష కాదు, మనం పూర్తి చేసిన కర్మలకి, మనం చెప్పాల్సిన లెక్కలకి అవసరం. అందుకే మనం ఆలోచిస్తూ ఉంటాం, మన కర్మలు పూర్తి చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు. అది ఎన్ని కోట్ల జన్మలు మీరు ఎత్తినా మీరు చేయాల్సిన కర్మను ఏదో ఒకటి ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. అందుకే కర్మలు పూర్తి అయిపోతే మోక్షం దానికి అదే లభిస్తుంది, మీరు ఏం చేసినా చేయకపోయినా. కానీ మోక్షం లభించ
అనుభవించాలంటే కర్మలని అలా అదుపులో పెట్టుకోవాలో తెలిస్తేనే మోక్షం మీకు లభిస్తుంది. సో రెండు కూడా ఒకే తాటి మీద ఉంటాయి, కానీ మీరు ఎటువైపు వెళ్తే ఇంకో వైపు మునిగిపోతూ ఉంటారు. అలాగే రవి ఇలా ఆలోచిస్తారు, తన కొడుకు ఆశీర్వదిస్తూ అనుకుంటారు, నేను ఒకవేళ అర్ధంతంగా చనిపోతే నా కొడుకున్నాడు, వాడి గురించి చేయాల్సిన కొన్ని ఎన్నో ఉన్నాయి. వాడిని పెద్ద చేయాలి, వాడి మంచి ఉద్యోగం తెప్పియాలి, పెళ్లి చేయాలి, వాడి పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి, ఇలా ఎన్నో ఆలోచిస్తూ ఒకవేళ ఆ బాధ్యతలో నేను కూర్చేయలేకపోతే నాకు తిరిగి పునర్జన్మ వస్తుంది అని కొంత ఆశతో కొంత బాధతో అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక 14 మోక్షం అంటే ఏంటి? ఇంకొక జన్మ లేకుండా ఉండడం. సింపుల్ గా చెప్పాలంటే మోక్షం అంటే ఆత్మ ఇంకొక జన్మ లేకుండా ఉండడం అంటేనే మోక్షం. అండ్ అలాగే మోక్షం అనాథ పొందాలి. మోక్షం రావడానికి మూడే విధాలు: కోరికలు లేకుండా ఉండడం, అహంకారాన్ని, మన భావనలని, మన ఎమోషన్స్ ని పూర్తిగా వదిలేసుకోవడం, భయాన్ని వదిలేయడం వల్ల ఆ ఆత్మకి ఒక జన్మ ఇట్టే అవసరం ఉండదు. కాబట్టి ఆ ఆత్మ మోక్ష స్థితిని పొందుతుంది. రఘు కూడా ఆలోచిస్తాడు, నిశ్శబ్ద సాయంత్రంలో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. మోక్షం అంటే అదేదో ప్రదేశం కాదు, ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్పా కదా, అదే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ వెంటనే అతను ఆలోచిస్తాడు, అసలు నేను ఏ విషయాన్ని పట్టించుకోకుండా, దేనిని ఆలోచించకుండా, ఏ పని చేయకుండా అసలు ఉండగలనా? ఈ మానవ శరీరాన్ని పొంది పెళ్లి చేసుకొని ఈ సమాజాన్ని తిరుగుతూ ఉండే నేను సమాజానికి దూరంగా మోక్షం కోసం వెతకేయాలన్నా అని ఆలోచిస్తాడు. మరణ సమయంలో శివనామం ఎందుకు చేయాలి, శివనామం ఎందుకు చేయాలో చెప్తారు చూడండి. ఇది ఒక ఆచారం కాదు, భక్తిని చూపించే మార్గము కాదు. ఆత్మ శరీరాన్ని వదిలేటప్పుడు శరీరం ఆత్మను ఈ రెండు కూడా చాలా భయపడతా ఉంటారు, షేక్ అవుతా ఉంటారు. శరీరం చూస్తే ఆ క్షణం అంటే కొనవు పిడుతూ ఉన్నప్పుడు కూడా శివ అని పిడికి చూస్తే శబ్దం ద్వారా ఆయనని చెవుల్లో చెప్తాడు, నువ్వు చనిపోయావు అని, నీ ఆత్మ ఒంటరిగా లేదు, నువ్వు తిరిగి నీ పునర్జన్మ దాకా నేను నీతో నరకం దాకా వస్తాను, స్వర్గానికి వస్తాను, నువ్వు ఎంత గొప్పవాడివైతే అంత గొప్పగా నీతో నేను బుద్ధాన్ని ఏర్పరచుకుంటాను, అంతేకాని నువ్వు ఒంటరివి కాదని ఆ శివయ్య వెన్నంటే ఉంటాడు. కాబట్టి శివనామం అంటే ఒక భద్రతతో కూడిన నామం, ఒక రక్షణ, అలాగే ఒక బాధ్యత. ఆయన నీకు ఇస్తున్న బాధ్యత కేవలం ఆయన నామం నువ్వు పలికితేనే ఆయన నేనున్నాను అని వెన్నంటే ఆయన నిన్ను బాధ్యతతో చూస్తుంటాడు. రఘు కూడా ఇలా అనుకుంటాడు, నా చివరి సమయంలో ఈ నామం నాకు భయాన్ని వదిలించే బలాన్ని ఇస్తుంది అని రఘు అనుకుంటాడు. శివనామం వల్ల భయపడే మనస్ అనేది ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. ఒకవేళ అలాంటి మనసు అనేది ఉందంటే వాడు ఖచ్చితంగా ఇంకొక జన్మ ఇది నాకు కూడా ఫలితం ఉండదు. శివనామం అంటేనే ఒక భయరహితం, భయాన్ని నిర్మూలించడం. ఇక గరుడ పురాణం మనకి ఇచ్చే చివరి సందేశం ఏంటో, ఆత్మ అంటే అలాగే పునర్జన్మ, మరణం ఇవన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నిజంగా మీరు చనిపోలేదు అని మీకు చెప్పడమే గరుడ పురాణం యొక్క ఉద్దేశం. అసలు మీకు మరణం ఎప్పుడు వస్తుందో అనే విషయం కూడా గరుడ పురాణం చేస్తుంది. ఏ కర్మలు చేస్తూ ఏ సమయాన్ని మీకు మరణం వస్తుంది, ఎలాంటి మరణం వస్తుంది, మరణం వచ్చిన తర్వాత తిరిగి పునర్జన్మ కావాలా, లేదా మీ ఆత్మ పూర్తిగా వెళ్ళాలా, అలా కావాలి, మోక్షం కావాలి, ఇలా అన్ని విషయాలు మీరు ఎలా ఫాలో అప్ అయితే మీకు మీరు దేవుడు ఇచ్చిన అన్ని మాటలను, దేవుడు మనకు అందించే అన్ని గ్రంథాలను మీ జీవితంలో పూజ తప్పకుండా మీరు అర్థం చేసుకోలేకపోయినా మీకు అర్థమైనంత వరకు పూర్తిగా ఫాలో అయితే మీ జీవితం మీకు పునర్జన్మని ఇస్తుంది. అలాగే ప్రతి జన్మకు మీకు మానవ జన్మని ఇస్తుంది. ఎంతవరకు అయితే మీరు గొప్ప వ్యక్తిగా ఉంటారు, అప్పుడు చివరికి రఘు గరుడ పురాణాన్ని పూర్తిగా మోసేసి ఎంతో ప్రశాంతమైన గాఢ నిద్రలో జారుకుంటాడు. అలాగే నిద్రపోయినప్పుడు అతని కన్నులలో రెండు కన్నీటి ముందులు బయటికి రాలతాయి. అప్పుడు తన మనసులో అనుకుంటాడు, నేను నా మరణం గురించి చింతించే అవసరం లేదు, నేను మరణించిన తిరిగి ఏదో ఒక రకంగా భూమి మీదకి ఏదో ఒక రూపంలో వస్తాను, కాబట్టి నేను ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాను తప్పితే నేను ఈ ఆత్మని నన్ను నేను వదిలిపెట్టుకోవట్లేదని ఆలోచిస్తాడు. జయశ్రీరామ్ అందరికి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే స్టార్టింగ్ నాకు చెప్పేస్తాను కదా, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నేను మిమ్మల్ని అడగను, జస్ట్ మీరు ఒక కామెంట్ ఇవ్వండి, ఈ వీడియోలో ఏ విషయం నచ్చింది, ఏ విషయం నచ్చలేదు, లేదా నా వాయిస్ నచ్చలేదా, నేను చెప్పే ప్రాసెస్ నచ్చలేదా, నేను చెప్పిన కంటెంట్ ఏమైనా కరెక్ట్ కాదా, ఈ మీతో మీరు ఏది కట్టాలని పెట్టేది కామెంట్ చేస్తున్నాను. ఐ టేక్ దట్ యాజ్ ఏ ఇంప్రూవ్మెంట్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నన్ను మీరు ఏ కామెంట్ పెట్టినా నా యూట్యూబ్ ఛానల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీడియోలను మార్చుకుంటాను, మీకు నచ్చేటట్లు నేను మార్చి ఈ ఛానల్ ని ఇంప్రూవ్ చేస్తాను. జై శ్రీరామ్ అందరికీ.
జై శ్రీరామ్.